శ్రీరామనవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుకను కన్నుల పండుగ నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతమ్మ వారికి మాంగళ్య ధారణ జరిగింది. రామనామ స్మరణతో భద్రాచలం పురవీధులన్నీ మార్మోగాయి. మరోవైపు అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా నుదుటిపై సూర్య తిలకం భక్తులకు కనువిందు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు బాలరాముని నుదుటిపై పడ్డాయి. దాదాపు 3 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం భక్తులకు కనిపించిందట. కరెక్ట్గా సూర్యుడి ఎండ తిలకం లాగా పడ్డదట. పడేటట్టు టెక్నాలజీ తయారు చేసిండ్రు. టెక్నాలజీ చేసిరేమో. అయితే అది శ్రీరామనవమికే తీస్తారు, క్యాబ్ తీస్తారు. రైట్, అది అయోధ్యలో జరిగినటువంటి వేడుక. ఇక దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఘనంగా జరిగినాయి. ఇక భద్రాచలంలో ముఖ్యంగా భద్రాచలంలో శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సిఎస్ శాంతికుమార్ గారు అందజేయడం జరిగింది. ఇంకా ఎన్నికలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కానీ ఆ తర్వాత ఎవరికి కానీ ఆనవాయితీ ప్రకారం అసలు యాక్చువల్ ముఖ్యమంత్రి కానీ లేదంటే ఆ దేవాదాయ శాఖ మంత్రి కానీ చేసేవాళ్ళు. ఇక అది లేదు.